వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 year అయిపోయింది. సో ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు నెరవేర్చిందో లేదో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎక్స్ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్. నమస్తే సార్. ఎట్లుంది సార్ ఈ 1 year పాలన? ఈ 1 year పాలన అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చినాడు, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాడు. రైతులకు నేను కేసీఆర్ గారు 5,000 ఇస్తూ నేను 15,000 ఇస్తా, నేను మొత్తం 2 లక్షల రుణాలు తీసుకొచ్చుకొని నేను మొత్తం రుణమాఫీ చేస్తా, అనేక హామీలు ఇచ్చిన ఎన్నికల సభలలో ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఆ రుణమాఫీ కూడా 30%కి ఎక్కువ ఏ గ్రామంలో కాలేదు. ఏ గ్రామంలో చర్చ పెట్టినా మేము రానికే సిద్ధంగా ఉన్నాం. దాన్ని నిరూపించమనండి, దానికి ఎంతకైనా సిద్ధం. అంటే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసింది తెలంగాణ సర్కార్ మాత్రమే, కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఏ పార్టీ చేయలేదు. అంటే ఇప్పటికీ 80% రుణమాఫీ అయిపోయింది అని చెప్పేసి చిన్న చిన్న తప్పిదం వల్ల కొంతమంది కాకపోవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తున్నాడు. ఈ వాక్యాలను ఎట్లా చూడొచ్చు? దానికి నేను చర్చ పెడతా, నువ్వు వస్తావా, మీ మంత్రులు వస్తారా, లేకుంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారు వస్తారా, పంపించండి. కొడంగల్లో పెడదామా, లేక ఇంకే గ్రామంలో పెడదామా, తెలంగాణలో ఏ గ్రామం అయినా చర్చ పెడదాం. 40-50% కన్నా 40% కన్నా ఎక్కడైనా రుణమాఫీ జరిగినట్టుంటే దానికి దేనికైనా సిద్ధం. తప్పకుండా ఒక్క దగ్గర కూడా రుణమాఫీ జరగలేదు. మాటలకే పరిమితంగా చేతలు లేవు ప్రభుత్వం దగ్గర కానీ మంత్రుల దగ్గర ఎక్కడ లేవు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక వ్యాఖ్యలు చేస్తున్నాడు. అంటే రాబోయే పంచాయతీ ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎలక్షన్లో మా సోషల్ మీడియా రెడీ అవుతుంది బీఆర్ఎస్ని ఎదుర్కోవడానికి. అంటే ఏదో మా మీద కావాలని బీఆర్ఎస్ కొంచెం సోషల్ మీడియా మా మీద ఏదో పుకారులు చేస్తుంది, అభివృద్ధి చేయలేదు అని. అంటే అభివృద్ధి చేద్దామని కంపెనీలు తీసుకొద్దామంటే ప్రతి కంపెనీ దగ్గర బీఆర్ఎస్ నేతలు అడుగడుగున అడ్డుపడి మమ్మల్ని ప్రజల దగ్గరికి పోకుండా అంటే కాంగ్రెస్ పార్టీని దూరం చేయడానికి చూస్తున్నారు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి అతి దగ్గరలో ఉంటున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే. వాక్యాలను ఎట్లా చూడాలి? సంవత్సర కాలంలో మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక చేసింది ఏంది? కేసీఆర్ గారు చేసిన పథకాలన్నీ, గతంలో అభివృద్ధి చేసినవన్నీ ప్రారంభిస్తున్నాడు. కేటీఆర్ గారు హైదరాబాద్ బ్రహ్మాండంగా ఫ్లైఓవర్ కట్టినాడు. మొన్న చూసినాం, జూ పార్క్ వెళ్ళి ఆరాంఘర్ దాకా బ్రహ్మాండమైన ఫ్లైఓవర్ కడితే దాని కలర్ వేసి ఇది ముఖ్యమంత్రి పోయి ప్రారంభించి అది నేనే చేసిన అని చెప్తా ఉన్నాను. అట్లాంటి కార్యక్రమాలు మన తెలంగాణ అంతా కూడా అన్ని కంప్లీట్ అయినాయి, ఫైనల్గా వచ్చినాయి. అన్నీ కూడా కళ్ళలు వేసి ఓపెన్ చేస్తాం. కొత్తగా చేసింది ఏం లేదు. ఇప్పుడు ఉద్యోగాలు అన్నాం మనం, 44,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చిండు. కేసీఆర్ గారు అంతా సిద్ధం చేసి వచ్చిన తర్వాత వీళ్ళు సర్టిఫికెట్లు మంచి ఫోటోలు దిగి మేము ఇచ్చినామని చెప్తాం. పచ్చి అబద్ధాలు. 55,000 ఉద్యోగాలు వచ్చినామంటున్నారు. వాళ్ళు ఇచ్చింది డిఎస్సి పోస్ట్ ఒక్కటే కొత్తగా నోటిఫికేషన్ చేసారు. ఆ టీచర్ పోస్ట్ 11,000 మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని ఒప్పుకుంటున్నాం, వాళ్ళు ఇచ్చింది కూడా చెప్తున్నాం మేము. ఆ డిఎస్సి తప్ప 44,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు. ఆయన నోటిఫికేషన్ ఇచ్చి ఆయన ఉద్యోగాలు ఇస్తే మేము వేసినామని చెప్తాం. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇది మేము మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నా, మేము చెప్తున్నా. గ్రామాలలో ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. ఎవరు అబద్ధం మాట్లాడితే ఎవరిని అదే అలాగే తెలుస్తుంది కదా. ఆయన ఢిల్లీలో కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నా అబద్ధాలు టీవీ చూసేటోళ్ళు తిడతా ఉన్నారు గ్రామాలలో. ఢిల్లీకి కూడా చెప్పుకుంటున్నాడు. అంటే ఇక్కడ 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ వాక్యాలను ఎట్లా చూడొచ్చు? మళ్ళీ ఇంకో విషయం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు. అంటే ఇక్కడ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పట్టదారునికి కౌలు రైతులకు ఇద్దరికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. 15,000, 12,000. ఇప్పుడు మరి రేపు 26 తారీఖు నాడు వాళ్ళు రైతు భరోసా పైసలు ఇవ్వాలనుకుంటారు. ఎవరికి ఇస్తారు? మేజర్గా ఎవరిని తీసుకుంటారు వీళ్ళు? నేను అదే అంటున్నా, గతంలో కేసీఆర్ గారు ఇచ్చినట్టు ఎలాంటి కండిషన్లు లేకుండా పెద్ద రైతున్నా చిన్న రైతున్నా అందరు రైతులకు రైతు భరోసా ఇవ్వాలి. వాళ్ళు ఇస్తామన్నా 15,000 రూపాయలు ఇవ్వాలి. 3,000, 12,000, 15,000 అని చెప్పి 12,000 ఎందుకు చేశారో దానికి సమాధానం చెప్పాలి. మీరు 3,000 ఎందుకు తగ్గించారు? మీరు ఎన్నికల్లో ఆమె చీటింగ్ చేసినట్టే కదా, ఇక్కడైతే చీటింగ్ చేసిరా లేదా? మరి మీరు చీటింగ్ కేసు పెట్టాలి కదా మీ మీద 3,000 తగ్గించినందుకు. ఇవన్నీ చెప్పుకుంటూ మాటలకే పరిమితం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్కామ్ల ప్రభుత్వము. గతంలో చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాము. స్కామ్ల ప్రభుత్వం, అది పనిచేసే ప్రభుత్వం కాదు. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచిండు. వీళ్ళు ఉన్న సంపదను కొల్లగొడుతున్నారు తప్ప ఏం చేసేది లేదు. వీళ్ళు కాంగ్రెస్ నాయకులు తిట్టుకుంటారు. వెనుకన్నోళ్ళే వీళ్ళ పని అయిపోయిందిరా, ఇక కథం అయిపోయిందని వాళ్ళే తిట్టుకుంటున్నారు. ఆ పరిస్థితి వచ్చింది గ్రామాలలో. వాళ్ళకి తెలియదు ఇక ఎప్పుడంటే ఇక ప్రభుత్వం ఉన్నది, వెనక పోలీసులు ఉన్నారు, కలెక్టర్ తిరుగుతారు, అక్కడ ప్రెస్సులు పెడుతున్నారు, మాట్లాడుతారు. కానీ గ్రామాలలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కదా. గ్రామాలలో సర్వే చేసుకోండి. ఎందుకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బ్రహ్మాండంగా మొత్తం ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ. అన్ని గ్రామాల స్థానిక సంస్థలలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. 6 గ్యారంటీలు అమలు చేయక ప్రజలను తక్కువతో పట్టిస్తున్నాడు ఈ సీఎం అని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవుతుంది అని చెప్పేసి ఆయన గట్టిగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.